హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 5:5. టూ నెంబర్స్ ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి? 5:7. హెచ్సిఎఫ్ ఎంతని ఇచ్చారు? 8. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉండే నెంబర్. రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ని ఏమంటాం? హెచ్సిఎఫ్ అంటాం. ఇప్పుడు నెంబర్స్ని ఏమనుకోవచ్చు? 5x 7x. రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ ఎక్స్. రెండిట్లో కామన్గా ఉండే దాన్ని ఏమంటాం? హెచ్సిఎఫ్. ఎక్స్ అంటే హెచ్సిఎఫ్ అని. హెచ్సిఎఫ్ ఎంత? 8. 5 × 8 40. ఎక్స్ వచ్చి 8 కాబట్టి 5 × 8 40. 7 × 8 56. ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఆ నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి. నెంబర్స్ వచ్చి 40, 56. ఎల్సిఎం కనుక్కుందాం. 4తో చేయండి. 4 10s, 4 14s, 2 5s, 2 7s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 4 × 2 8, 8 × 5 40, 40 × 7 280. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. షార్ట్ కట్ ఉంది, చెప్తాను చూడండి. ఎల్సిఎం అంటే హెచ్ఏబి. ఎల్సిఎం అంటే ఏమని? హెచ్ఏబి. హెచ్ అంటే 8. ఇక్కడ ఏబి అంటే ఫస్ట్ నెంబర్ వచ్చి ఎక్స్. ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. నెంబర్స్కి రేషియో అంటే ఏమొస్తుంది మనకు? హెచ్ఏ:హెచ్బి. హెచ్ క్యాన్సల్. ఏ:/బి అంటే ఎంతనిచ్చారు? 5:7. ఏ అంటే 5, బి అంటే 7. 8 5s 40. 40 × 7 280. ఈ విధంగా మనం తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ అంటే హెచ్ఏ, సెకండ్ నెంబర్ అంటే హెచ్బి. ఎల్సిఎం అంటే ఏమని? హెచ్ఏబి. ఇక్కడ హెచ్ అంటే హెచ్సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం వచ్చి 459 అని ఇచ్చారు. హెచ్సిఎఫ్ వచ్చి 3. టూ నెంబర్స్ ఉన్నాయి, ఎల్సిఎం వచ్చి 459, హెచ్సిఎఫ్ వచ్చి 3. ఒక నెంబర్ వచ్చి 51. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే అదర్ నెంబర్. చూడండి, ఒక ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం, సెకండ్ నెంబర్ని ఏమనుకుందాం? వై. ఫస్ట్ నెంబర్ ఇచ్చారు, సెకండ్ నెంబర్ కనుక్కోవాలి. ఎల్సిఎం వచ్చి 459, హెచ్సిఎఫ్ వచ్చి 3. ఫస్ట్ నెంబర్ వచ్చి 51 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ప్రతి ఒక్కరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ హ్యాస్ ఫాలోయింగ్ 2 స్కీమ్స్. ఇక్కడ ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి? 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇది స్కీమ్ 1, ఇది స్కీమ్ 2. నెక్స్ట్, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% అండ్ 20%. ఇక్కడ 2 డిస్కౌంట్లు ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్పాలంటే మనం సింగిల్ డిస్కౌంట్ చెప్పాలి. 2 డిస్కౌంట్స్ ఇస్తే సింగిల్ డిస్కౌంట్ ఎలా చెప్తామంటే ఫార్ములా ఉంది. x + y + xy/100. x అంటే 15, y అంటే 20. డిస్కౌంట్ అంటే మైనస్ అని. x వాల్యూ -15, y వాల్యూ -20. x వాల్యూ -15, y వాల్యూ -20/100. -15 -20 అంటే -35. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 15 × 20 300/100. అంటే ఎంత వస్తుంది? -32%. అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 32% డిస్కౌంట్. ఇంకా ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ ఏమని చెప్పచ్చు? థర్డ్ ఆప్షన్ అని చెప్పచ్చు. నెక్స్ట్, buy 5 get 4 ఫ్రీ. చూడండి, 5 కొంటే ఎన్ని ఫ్రీగా వస్తాయి? 4 ఫ్రీగా వస్తాయి. చూడండి, కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకు మొత్తం వచ్చేది 9. 5 + 4 ఎంత? 9. అంటే కాస్ట్ ప్రైజ్ వచ్చి 9 అని. కానీ మనం ఇచ్చే అమౌంట్ షాప్ కీపర్కి 5 ఆర్టికల్స్ అమౌంట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5. ఎలా రాసామంటే
కాస్ట్ ప్రైస్ అంటే 9, మొత్తం ఎన్ని ఆర్టికల్స్ 9 ఆర్టికల్స్, కానీ మనం పే చేసేది పేమెంట్ 5 ఆర్టికల్స్కే కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత 5. ఇప్పుడు డిస్కౌంట్ కనుక్కుందాం. నెక్స్ట్ డిస్కౌంట్ అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%. డిఫరెన్స్ ఎంత 4, ఇనిషియల్ వాల్యూ అంటే 9 ఇంటూ 100%. 9 ones 9 11s అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 44.44. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ట్వైస్ ఏ నెంబర్, ఫస్ట్ నెంబర్ని ఎక్స్ అనుకుందాం, ట్వైస్ ఏ నెంబర్ అంటే 2x అండ్ 3 times 52 ఈజ్ 342. వాడిచ్చిన డేటా ప్రకారం మనం ఈక్వేషన్ రాసాం. ట్వైస్ ఏ నెంబర్ అండ్ 3 times ఆఫ్ 52 ఎంతనిచ్చారు 342. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 4 times ద నెంబర్, 4 times ద నెంబర్ అంటే 4x అండ్ 2 times 52, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి. 2x ఈజ్ ఈక్వల్ టు 342, 3 into 2 6, 3 into 5 15. 2x ఈజ్ ఈక్వల్ టు 12లో 6 పోతే 6, 4లో 4 పోతే 0, 206. 2x 206, 4x అంటే ఇంటూ 2 చేయాలి కదా, ఇంటూ 2 చేస్తే 412. 4x అంటే ఎంత 412 ప్లస్ 2 into 52 104. ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు 3 16 5 13 9 8 క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది, సెకండ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో కనుక్కోవాలి. 23 - 8. ఇక్కడ నెంబర్స్ ఒకసారి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఒకసారి డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఆల్టర్నేట్ సిరీస్ చెక్ చేయండి. 3 5 అంటే 2 యాడ్ చేస్తారు, 5 9 అంటే 4 యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తారు 6, 9 + 6 ఎంత 15. నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తారు 8, 15 + 8 ఎంత 23. అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వస్తుంది 15. ఇంకా సెకండ్ క్వశ్చన్ మార్క్ కూడా అవసరం లేదు, ఆన్సర్ క్లారిటీగా ఏమని చెప్పచ్చు, థర్డ్ ఆప్షన్ అని చెప్పచ్చు. లేదంటే చెక్ చేయండి. 16 13 అంటే 3 సపరేట్ చేశారు, 13 8 అంటే 5 సపరేట్ చేశారు. నెక్స్ట్ ఎంత సపరేట్ చేస్తారు 7, 8లో 7 పోతే ఎంత 1, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వస్తుంది 1. నెక్స్ట్ 9 సపరేట్ చేస్తారు, 1 - 9 అంటే -8 అంటే ఆన్సర్ ఏమొస్తుంది 15, 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డివిజిబుల్ బై 2 3 and 5. 2తో డివిజిబుల్ కావాలా, 3తో డివిజిబుల్ కావాలా, 5తో డివిజిబుల్ కావాలా. చూడండి 2తో 5తో డివిజిబుల్ అయితే 10తో డివిజిబుల్ అవుతుంది, 2తో 5తో డివిజిబుల్ అయితే 10తో డివిజిబుల్ అవుతుంది. 10తో డివిజిబుల్ అయితే లాస్ట్ డిజిట్ 0 రావాలి, లాస్ట్ డిజిట్ ఏం రావాలా 0 రావాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 రాలేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ఏదన్నా ఒక నెంబర్ 3తో డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ దేంతో డివిజిబుల్ కావాలా 3తో. సమ్ చూడండి 2 + 2 4, 4 + 4 8, సమ్ వచ్చి 8, 8 + 0 8, 8 వచ్చి 3తో డివిజిబుల్ కాదు అంటే ఫస్ట్ నెంబర్ 3తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూడండి, సమ్ వచ్చి 3 + 1 4, 4 + 5 9, 9 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 25 and 36. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఏబి అని, √(25 × 36).
స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. చూడండి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. నెక్స్ట్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ ఫార్ములా ఏమంటే 4πr². సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4πr². ఎంత అని ఇచ్చారు? 196 పై అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. పై క్యాన్సర్. 4 4 16 4 9s అంటే r² ఈజ్ ఈక్వల్ టు 7². అంటే ఆర్ వాల్యూ ఎంత? 7. ఇక్కడ మనం వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్కి ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై అలానే పెట్టుకోండి. ఆర్ వాల్యూ ఎంత? 7 క్యూబ్. నెక్స్ట్, 5/3 7 క్యూబ్ అంటే 343. 343 ఇంటూ 4 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు? 1372. 1372 π/3 సెంటీమీటర్ క్యూబ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1/3 ఆఫ్ certain part of journey is covered at 25 kmph, 1/4 at 30 kmph, rest at 50 kmph. యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా ఏమంటే, యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. చూడండి, టోటల్ డిస్టెన్స్ని డి అనుకుందాం. టీ అంటే టైం. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ వచ్చి 1/3 ఆఫ్ ద డిస్టెన్స్. స్పీడ్ ఎంత? 25. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ స్పీడ్ వచ్చి 25. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అప్లై చేస్తాం. నెక్స్ట్, 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ స్పీడ్ ఎంత? 30. నెక్స్ట్, రెస్ట్ అన్నారా? రెస్ట్ అంటే రిమైనింగ్. ఫస్ట్ వచ్చి టోటల్ డిస్టెన్స్ని డి అనుకున్నాం. ఫస్ట్ ఎంత కవర్ చేసాం? 1/3 ఆఫ్ ద డిస్టెన్స్. నెక్స్ట్ ఎంత కవర్ చేసాం? 1/4 ఆఫ్ ద డిస్టెన్స్. అంటే ఇప్పుడు ఎంత కంప్లీట్ అయిపోయింది? LCM 12. 4D + 3D 7D. నెక్స్ట్, 12 LCM. 12లో 7 పోతే ఎంత? 5. 5D/12. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 5D/12. స్పీడ్ ఎంత? 50. స్పీడ్ వచ్చి 50. నెక్స్ట్, న్యూమరేటర్లో డి ఉంది, డినామినేటర్లో కూడా డి ఉంది. డి వచ్చి ఏమైపోతుంది? క్యాన్సల్ అయిపోతుంది. డి వాల్యూ క్యాన్సల్ అయిపోతుంది. నెక్స్ట్, 1/1/75 1/120 5 times plus 1/120. నెక్స్ట్, 1/1/75 plus 2/120. 1/120 plus 1/120 అంటే 2/120. 2 1s 2 60s. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/75 plus 1/60. నెక్స్ట్, 60 into 75. 60 plus 75 అంటే 135. క్యాన్సలేషన్ చేయండి. 5 15s 5 5 2s 10 5 2s 10 5 7s 35. నెక్స్ట్, 3 5s 3 9s. నెక్స్ట్, 3 20s 3 3s అంటే 3/100 వస్తుంది. ఎంత వస్తుంది మనకు? 3/100. 1/, ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకు? 3/100. ఫైనల్గా 100/3 వస్తుంది. 100/3 అంటే 33 1/3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ మైనస్ 1/x ఎక్స్ మైనస్ 1/x ఎంతనిచ్చారు 6. మనకి ఈ ఫార్ములా తెలుసు a మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎక్స్ మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ మైనస్ 3ab. ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x, ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ 1/x. ఎక్స్ మైనస్ 1/x అంటే 6. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్, ఎక్స్ ఎక్స్ క్యాన్సల్, -3. ఎక్స్ మైనస్ 1/x అంటే 6. క్వశ్చన్లో ఈ వాల్యూ అడిగారు. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అంటే 216. ఇక్కడ -18, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +18. 216 + 18 అంటే ఆన్సర్ ఎంత 234. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ బాయ్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. బాయ్ వచ్చి ఎన్ని డేస్లో చేస్తాడు 10 days విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. బాయ్కి ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఎంత టైంలో చేస్తారు 6 days. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ హిస్ ఫ్రెండ్ ఏబుల్ టు కంప్లీట్ సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అలోన్. ఇక్కడ బాయ్ ఒకడే 10 daysలో చేస్తాడు. బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి 6 daysలో చేస్తారు. క్వశ్చన్లో ఏమడిగారంటే ఫ్రెండ్ ఒకడే ఎన్ని డేస్లో చేస్తారు. ఇక్కడ షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏమంటే దీన్ని మనం ఫ్రంట్ వాల్యూ అంటాం. ఫ్రంట్ వాల్యూ అంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయి. సింగిల్గా వస్తే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్. బ్యాక్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ అంటే 10 × 6, డిఫరెన్స్ అంటే 10 - 6. 10 × 6 అంటే 60, 10 - 6 అంటే 4. అంటే ఆన్సర్ ఎంత 15 days. ఇక్కడ యూజ్ చేసిన షార్ట్ కట్స్ అంతా మనం క్లియర్గా టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మన యూట్యూబ్ ఛానల్లో 30 days అర్థమెటిక్ ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ ఉంటుంది. అక్కడ క్లియర్గా మీరు టైమ్ అండ్ వర్క్ షార్ట్ కట్స్ అంతా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ 60. tan స్క్వేర్ 60 అంటే tan 60 ఎంత √3, √3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ cot 30 ఎంత cot 30 కూడా √3, √3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ. secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అంటే ఎంత 1. అదేవిధంగా tan స్క్వేర్ θ మైనస్ secant స్క్వేర్ θ అంటే -1 అని. ఇక్కడ θ ప్లేస్లో 20 ఉంది. θ ప్లేస్లో ఏముంది 20 ఉంది. ఇదంతా చేస్తే ఎంత వస్తుంది మనకు -1 వస్తుంది. నెక్స్ట్ sin 90. sin 90 అంటే 1. cos 0 అన్నా కూడా 1. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ ఎంత 1. ఈ లాజిక్ ప్రకారం కోసికెంట్ స్క్వేర్ 20 మైనస్ cot స్క్వేర్ 20 ఎంత 1. √3 హోల్ స్క్వేర్ అంటే 3, √3 హోల్ స్క్వేర్ అంటే 3. మైనస్ ఉంది కదా. నెక్స్ట్ -2, -6 -2 అంటే ఆన్సర్ ఎంత -8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 23, 27, 35, 47, 63 క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనకు 4 యాడ్ చేశారు. నెక్స్ట్ 8, నెక్స్ట్ 12 యాడ్ చేశారు. నెక్స్ట్ 16. మీరు గమనిస్తే ఇది 4 టేబుల్. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 4s 16, 4 5s 20. 23 + 4 27. సేమ్ అదే విధంగా ఆన్సర్ కావాలంటే 63 + 20 అంటే ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ సర్కిల్ అంటే టీచర్స్,
సెకండ్ సర్కిల్ అంటే ఫార్మర్స్, థర్డ్ సర్కిల్ అంటే చైనా. హౌ మెనీ సచ్ టీచర్స్? ఇక్కడ ఏం కనుక్కోవాలంటే టీచర్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో ఫార్మర్స్. అంటే టీచర్స్ అయి ఉండాలా, అదేవిధంగా ఫార్మర్స్ అయి ఉండాలి. బట్ నాట్ ఫ్రమ్ చైనా, చైనా నుంచి అయి ఉండకూడదు. కాబట్టి చైనాని తీసేద్దాం. ఇంకేం మిగిలాయి? 15, 20, 45 మిగిలింది. ఇక్కడ ఏం అడిగారంటే టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ అన్నారు. టీచరు అయి ఉండాలా, ఫార్మరు అయి ఉండాలి. టీచరు ఫార్మర్ రెండు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 20. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.